ఆ పొద్దు పుష్పకి సప్లిమెంటరీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి చూస్తే అక్కడ హాల్ టికెట్లే పుష్పలే. ఇది నేను అనుకున్నా మీరు ఉంటారని పాటలు పాడుకుంటా డాన్స్ చేసుకుంటా అప్పుడు మాత్రం ఎట్ట భయపెట్టాడు సరే మళ్ళీ భయపెట్టాలి పుష్ప, అప్పుడే కదా నాతో ఎలా ఉండాలని నీకు తెలిసింది. పుష్ప ఆడరా టైం అయితే ఉంటుంది. కేశవ పుష్ప టైం అవుతుంది, వస్తున్నాడు పిల్లలు తొందరగా వస్తున్నాడు. అవును పుష్ప, నీకు ఈ రోజు ఎగ్జామ్ ఉందన్నావు కదా, మరి ఇక్కడ ఉన్నావు పర్లేదా? ఎగ్జామ్ దేముంది సిఆర్, ఎగ్జామ్ 6 గంటలు లేట్ అయినా ఇన్విజిలేటర్ ఆడనే ఉంటాడు. సిఆర్ సార్ మీరు కలుద్దామని టైం ఇస్తుండారు, దీనికంటే మరి ఏముంటది చెప్పండి. ఏంది ఎగ్జామ్ అంటే గుర్తొచ్చుండది, నేను ఎప్పుడు ఎగ్జామ్ రాయాలనా ఎవరు డిసైడ్ చేయాలనా అని ఉన్నారు కదా మీరు. నేను మస్తు ఫీల్ అయ్యిండే సార్ ఆ మాటకి. ఏంటి పుష్ప పార్టీ మూడు చెడగొడుతున్నావు, అవన్నీ ఎందుకు ఇప్పుడు? సర్లే ఏదో ఒకటి నేను బాధ పెట్టడానికి అనుండారు, కానీ మీరు నా చదువుని అవమానించడం నాకు నచ్చలేదు సార్. నేను ఎప్పుడు పుష్ప నీ చదువుని అవమానించా? నాకు చదువు రాదనే విషయం మీకు తెలుసు కదా సార్. తెలిసినా కూడా మీరు నాకు చదువు రాదు, ఎవడు బాగా రాసినాడు, ప్రిన్సిపల్ స్టాంపు గేంపు అని ఎన్ని మాట్లాడినారు సార్ మీరు. ఏంటి పుష్ప పార్టీ మూడు చెడగొడుతున్నావు, అవన్నీ ఎందుకు ఇప్పుడు? నాకు స్టాంప్ లేదంటే నా చదువుని అవమానించేట్టే కదా సార్ మీరు. నా చిన్నప్పటి నుంచి ప్రతి ఎద్దవ నా కొడుకనే మాటేశారు అది. పుష్ప తాగి ఏదేదో మాట్లాడుతున్నావు. ఒకటి ఎక్కువ ఏంటది, అందులో ఒకటి ఎక్కువ ఏంటది, ఇక్కడనా? ఒకటి ఎక్కువ ఏంటది, ఒకటి ఎక్కువ ఏంటి అని చెప్పి సస్పెన్స్ పెట్ట రాదు నాకు. ఈ రికార్డులో ఒకటి ఎక్కువ ఏంటది. ఇందులోనా? ఇదిగో 1 2 3 ఒకటి ఎక్కువ ఏంటది. పుష్ప అది ప్రాక్టికల్ రికార్డ్, అందులో 3 స్టాంప్ ఉంటది. ఆ పొద్దు నేను ప్రాక్టికల్ రికార్డు మీ కాడికి వచ్చినప్పుడు ఒక స్టాంపు ఎక్కువ అయింది. ఈ ముక్కలేందో తెలిసిన సిఆర్ నా చదువుకి ఏ స్టాంపులు అక్కర్లేదని చెప్పే సిగ్నల్ రా సిఆర్. మా సార్లు నన్ను బ్యాక్ బెంచ్ అనక ముందు నుంచే వచ్చిన చదువురా ఇది. దీన్ని నా నుంచి ఎవ్వరు వేరు చేయలేరురా. ఇది సిఆర్ షెకావత్ నా కొడక, దీపాలకు భయపడే బ్రాండ్ అనుకున్నవారు. ఇది సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రా ఇది. ఆ పొద్దు నువ్వు అన్న మాటలకి ఈ పుష్పగడు ఎందుకు గమ్మున తెలిసినా నీకు. మా అమ్మకి ఈసారి ఎట్టాగైనా పాస్ అయితేనని మాట ఇచ్చుండా, అందుకే ఈ గంట వరకు ఆగుండా. ఇక ఆగేదెల్లే. నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం కాలేదు పుష్ప. ఏంద్రా అర్థమయ్యేది, ఇన్సెట్ తీరా నా కొడక తీరా. నువ్వు ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? సిఆర్ బన్వర్ సింగ్ షెకావత్. అట్నా, అది ఐడి కార్డు కూడా తీయే. ఇది ఎందుకు ఇప్పుడు? పుష్పగాడు సిఆర్ షెకావత్ ని ఇన్సెట్ ఐడి లేకుండా నిల్చో పెట్టినాడంటే ఎంత మజ్జా ఉంటది. తీరా నా కొడక. చూసినావా, తిప్పినాకే ఇట్టాగుంటది ఎప్పటికైనా. నీ కాడ ఐడి లేదు, నా కాడ ఐడి లేదు, కానీ ఒక తేడా ఉంది, అదేంటి తెలిసినా?
పుష్పగాడు జీవితాన్ని ఇట్టాగా మొదలెట్టినాడు. ఆడు బ్యాక్ బెంచ్ ఉన్నప్పుడు రేంజ్ అని తెలిసినానా నీకు? ఇది ఆడి రేంజ్. అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు ఇదే రేంజ్. నేను ఎట్టాగే పోయినా నన్ను బ్యాక్ బెంచర్ పుష్ప అంటారు. నువ్వు పోయట ఎగ్జామ్ కి వాచ్మెన్ కూడా నీకు గుర్తుపట్టాడు. రే సిఆర్, ఒకటి మతిలో పెట్టుకో. పోయిన సెమిస్టర్లు పోతానే ఉంటాయి, వచ్చిన మార్కులు వస్తూనే ఉంటాయి. నీకడ స్టాంప్ ఉంటది కానీ సైన్ పెట్టడానికి పేపర్లు ఉండవు. నీకడ సిఆర్ ఒక్కటే ఉంటది, మిగతావన్నీ పెరికేస్తా వస్తా. ఏంటి పుష్ప లేట్ అయి ఉండాలి? ఏంది పుష్ప లేట్ అయింది అది? ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు, ఫైర్ అని చూపించొచ్చిన. ఏంది పుష్ప అంత అయిపోయి ఉండదా? ఏం లేదు న్యూస్ లెటర్, ఇప్పుడే మొదలైంటది. ఎవడైనా రాని తగ్గేదిలే. ఒకటి తక్కువైంది. ఏంటి లైక్సా కామెంట్సా? కాదు, సబ్స్క్రైబ్ తక్కువ ఉండదే. మూడు ఎందుకు చెడగొడుతున్నావు పుష్ప? అవన్నీ ఎందుకు ఇప్పుడు? డైలాగ్ చెప్పడానికి బాటిల్ ఎగరేసావు. ఫోల్డర్ రావట్లేగా పుష్పకైతే. 8ంటికి షూట్ అన్నారు, ఎవడు లేడు బొక్క. 12ంటికి వచ్చారయ్యా షూట్, 8ంటికి కానీ. ఫ్రెండ్లీ కన్వర్సేషన్. ఓకే బాయ్. Pushpa Shikawat going for lunch.